హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆయుష్ అనమాట. లాస్ట్ ఇయర్వి ఆయుర్వేదిక్ కానీ, యునాని కానీ అండ్ హోమియోపతి వీటి యొక్క కట్ ఆఫ్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోట ఏమైనా ఉంటే మాట్లాడుకుందామండి. సో దీని యొక్క ప్లేలిస్ట్ మేము స్టార్ట్ చేసాము. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి. సో మేము మీకు ఓవరాల్గా ప్లేలిస్ట్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బీడిఎస్ కట్ ఆఫ్స్ అండ్ డెంటల్ కాలేజ్ కట్ ఆఫ్స్, కేటగిరీ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, ఎంసెట్ కోర్సెస్, ఆయుష్ వైజ్ ఇప్పుడు ఇదే చెప్పబోతున్నాను. ఆయుష్లో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్, కొన్ని కోర్సెస్ అదర్ దన్ నీట్ అండ్ ఎంసెట్ కాకుండా ఇంకే కోర్సెస్ ఫ్యూచర్ స్కోప్ ఉండేవి అని ఒక ఎక్స్ప్లెనేషన్, టీఎస్ అండ్ ఏపీ నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి ఏంటంటే ఓవరాల్ ఎంసెట్ గురించి, అలాగే ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ తెలంగాణవి, ఆంధ్రవి, అలాగే సీట్ మ్యాట్రిక్స్లు కాలేజ్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, అట్ ద సేమ్ టైం అన్ని రిజర్వేషన్స్ ఒక ఎక్స్ప్లెనేషన్, అలాగే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ప్రతి ఒక్క కోర్సెస్వి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము స్టార్ట్ చేసి 2 weeks అవుతుంది. మీ కౌన్సిలింగ్లోగా మొత్తం ఓవరాల్గా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇంత ఫాస్ట్గా అన్ని ఓవరాల్ క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం చేస్తాం అనమాట. 2 weeksలో 94 వీడియోస్ అంటే ఏం రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే రీచ్ వస్తుంది, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. సో దట్ ఒకసారి మా కంటెంట్ మీకు చెక్ చేయండి, చాలా ఉంటుంది క్లారిటీగా, ఇన్డెప్త్గా. వైఎస్ఆర్ వచ్చేసి అండ్ కేఎన్ఆర్ వచ్చేసి డైరెక్ట్ మన మెడికల్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి. అండ్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ఆయుష్ అనమాట. సో నిన్న మనం అయితే ఎన్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ గురించి మాట్లాడేసాము. సో ఇవాళ వచ్చేసరికి ఆది శివ సద్గురు అలీ సాహెబ్ శివరాయుల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనమాట, గుంతకల్లో ఉంది. సో ఈ కాలేజ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ టైం మీరు చెక్ చేసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అండి? 1,78,913 ర్యాంక్ విత్ స్కోర్ 437 మార్క్స్ అనమాట. అండ్ ఓసీ మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 2,73,384 ర్యాంక్ విత్ స్కోర్ 373 మార్క్స్ అనమాట. అండ్ మనం ఒకసారి దీని కట్ ఆఫ్స్ అయితే చెక్ చేద్దామండి. 1 minute అండి. దీని యొక్క కట్ ఆఫ్స్ అయితే చెక్ చేద్దాము. స్టార్టింగ్ చెప్పేసుకున్నాం, కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓసీ కేటగిరీలో ఇక్కడైతే సీట్స్ లేవండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 2,86,659 ర్యాంక్ విత్ స్కోర్ 365 మార్క్స్ అనమాట. మేల్ కేటగిరీలో 2,73,384 విత్ స్కోర్ 373 మార్క్స్. సో ఇక్కడతో ఎండ్ అండి ఓసీ. అలాగే మనం వీటి ఇప్పుడు బీసీఏ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీఏ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీ బీసీఏలో 2,77,961 ర్యాంక్ విత్ స్కోర్ 370 మార్క్స్ అనమాట. అండ్ వీటిలోనే బీసీఏలోనే మేల్ కేటగిరీ ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మేల్ కేటగిరీ 3,15,946 ర్యాంక్ విత్ స్కోర్ 349 మార్క్స్ దగ్గర అక్కడ సీట్ అలాట్ చేశారు. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ చూద్దామండి. బీసీఏవి సో ఇంకొక సీట్ అలాట్ చేశారు. ఫీమేల్ కేటగిరీలో ఇది కట్ ఆఫ్ అయింది, మేల్ ఇందా మనం మాట్లాడుకున్న ఇదే కట్ ఆఫ్ అయింది అనమాట మేల్ కేటగిరీలో. సో ఒకసారి ఫీమేల్ చూడండి, ఇక్కడ 3,23,408 ర్యాంక్ విత్ స్కోర్ 345 మార్క్స్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి బీసీబీది ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీబీ మేల్ 2,35,465 ర్యాంక్ విత్ స్కోర్ 397 మేల్ కేటగిరీలో. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,84,495 ర్యాంక్ విత్ స్కోర్ 367 మార్క్స్. సో ఒకసారి వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. బీసీబీ కేటగిరీలో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. బీసీబీ ఫీమేల్ 4,23,907 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయిందని 298 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 3,62,448 ర్యాంక్ విత్ స్కోర్ 326 మార్క్స్ అనమాట. సో ఇదండి బీసీబీది. బీసీసీవి చూద్దాం. బీసీసీవి నాకు తెలిసి ర్యాంక్స్ చాలా తక్కువ ఉంటాయి, సీట్స్ కూడా ఇందులో అయితే అసలు అలాట్ చేయలేదండి సీట్స్. ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు ఏమైనా దొరికితే ఒకసారి చూడండి, నేను ఫాస్ట్లో మిస్ చేసినా సరే. అండ్ ఇప్పుడు ఒకసారి బీసీడీది చూద్దామండి. బీసీడీలో మీరు ఎక్కడ చెక్ చేసుకో స్టార్టింగ్ ర్యాంక్ 2,33,365 ర్యాంక్ విత్ స్కోర్ 398 మార్క్స్ అనమాట. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీ ఒకసారి మనం చెక్ చేద్దామండి. బీసీడీ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బీసీడీ మేల్ కేటగిరీలో 3,88,872 ర్యాంక్ విత్ స్కోర్ 314 మార్క్స్ అనమాట. అండ్ వీటికి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఈ కిందనే ఇచ్చారు 2 ఫీమేల్, మేల్ ఇంక లేవు, అంటే ఇదే మనకు మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ అవుతుంది. ఫీమేల్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో 10,77,983 ర్యాంక్ అనమాట విత్ 126 మార్క్స్కి ఇక్కడ ఒక సీటర్లో అయితే అలాట్ చేశారు. సో ఇది మన యొక్క బీసీడీ వరకు అయిపోయింది. బీసీఈ చెక్ చేద్దాం. ఫీమేల్ కేటగిరీలో 1,85,350 ర్యాంక్ విత్ స్కోర్ 432 దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో 2,1,438 ర్యాంక్ విత్ స్కోర్ 420 మార్క్స్ స్టార్టింగ్ ర్యాంక్ అనమాట. వీటిలో కట్ ఆఫ్ చూద్దామండి. బీసీఈలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీఈ ఫీమేల్ కేటగిరీలో 3,31,264 ర్యాంక్ విత్ స్కోర్ 341 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 3,13,931 ర్యాంక్ విత్ స్కోర్ 350 మార్క్స్. సో ఓసీ అయిపోయింది, బీసీఏ, బీసీడీ అండ్ ఈ అయిపోయింది అనమాట. ఒకసారి ఎస్సీ
ఎస్టీ కూడా మాట్లాడేద్దాం. ఎస్సీ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,20,259 ర్యాంక్ విత్ స్కోర్ 407 మార్క్స్ దగ్గర ఓపెనింగ్ మేల్ కేటగిరీలో. అండ్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,80,738 ర్యాంక్ విత్ స్కోర్ 369 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. ఎస్సీ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో 3,46,334 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మేల్ కేటగిరీ 3,18,39 ర్యాంక్ విత్ స్కోర్ 357 మార్క్స్ దగ్గర ఒకటి అయితే అండింది. అండ్ ఎస్టీ మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్టీ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకో స్టార్టింగ్ మేల్ 2,88,704 ర్యాంక్ విత్ స్కోర్ 364 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క ఫిమేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాం. మేల్ కేటగిరీ పైన మాట్లాడింది. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 3,72,063 ర్యాంక్ విత్ స్కోర్ 321 మార్క్స్ అనమాట. వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. కింద ఇచ్చారు కదా ఫీమేల్ కేటగిరీలో 4,40,476 ర్యాంక్ విత్ స్కోర్ 291 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీ ఇది కూడా ఫీమేల్ అండి. ఫీమేల్ కేటగిరీలోనే ఇచ్చారు. ఫీమేల్ కేటగిరీ ఇందాక మనం మాట్లాడుకున్నది మేల్ కేటగిరీ, అదే మనకి ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది. మేల్ కేటగిరీకి ఇంకా సీట్స్ ఇవ్వలేదు. ఇదే 2,88,704 ర్యాంక్ విత్ స్కోర్ 364 మార్క్స్ అనమాట. అండ్ స్పెషల్ కోటాలో అయితే సీట్స్ అయితే ఇవి లేవు. స్పెషల్ కోటాలో మీరు చెక్ చేసుకోవచ్చు. లేవండి. ఇదండి ఓవరాల్గా మన యొక్క శ్రీ ఆది శివ సద్గురు అలీ సాహెబ్ శివరాయలు ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గుంతకల్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. స్పెషల్ కూడా ఏం లేవండి. ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. అండ్ వీటి యొక్క కోర్సు అసలు ఆయుర్వేదిక్లో ఫ్యూచర్ ఉంటుందా లేదా ఇది ఇన్ డీటెయిల్గా వీటి యొక్క కోర్సెస్ గురించి కూడా మేము ఒక ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తామండి. అండ్ పారామెడికల్ కూడా స్టార్ట్ చేస్తాం. ఒకసారి మా కంటెంట్ చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.